వెల్కమ్ టు NS5 న్యూస్. మేడ్చల్ జిల్లా అల్వాల్ చోరీ జరిగిన 4 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారాన్ని అల్వాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన 2 నిందితులను పట్టుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు. నిందితులు ఏ ఒక్క ముద్దాయిపై గతంలో 5 దొంగతనాల కేసులు నమోదయ్యాయని, బాల్యం నుంచే చోరీలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఏసీపీ తెలిపారు. 2వ నిందితుని గురించి విచారణ కొనసాగిస్తుందని ఏసీపీ రాములు తెలిపారు. చోరీ జరిగిన 4 గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీస్ టీంను ఆయన అభినందించారు. ఏదో ప్రాపర్టీ ఉందో అది దొరికింది. అయితే సెల్ ఫోన్ ఇంకా దొరకలేదు. అయితే ఈ సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర దాచిపెట్టారా లేదంటే ఇంకెక్కడైనా పడేశారా? ఇంకా టెక్నాలజీ పెరిగింది కదా, ఫోన్ ఉంటే వెంటనే పట్టుకుంటామని చెప్పేసి ఆ ఉద్దేశంలో ఎక్కడైనా పడేశారా? దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. చైర్మన్లో ఉన్నది అది దొరికింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో 7 ఆ రోజు 12 గంటల రాత్రి 2 ఆగి ఆయనకు వాంటెడ్లీ గొడవ పెట్టుకొని ఆమె కొట్టి తన మెడలో ఉండే చైన్ ఫోన్ సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. ఆయన కంప్లైంట్ వచ్చేసి సురేందర్ రెడ్డి సన్ ఆఫ్ మల్లారెడ్డి, ఇక్కడ లోకల్ ఉంటాడు. ఇది జరిగిన 4 గంటల లోపే వితిన్ 4 hours మా టీం పోలీస్ స్టేషన్ అల్వాల్ క్రైమ్ టీము మన ఎస్ఎస్ఓ రాహుల్ దేవ్ గారి నేతృత్వంలో డిఐ రాజేంద్ర గౌడ్ అండ్ పార్టీ వీళ్ళు క్రైమ్ టీము సుధాకర్ రావు, గౌస్ పాషా, రమాకాంత్, సుధాకర్, విద్యాకర్ రావు వీళ్ళు సాక్షరకంగా దీన్ని కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ గారికి ఇది సపోర్టివ్గా అన్నట్టుగా వాళ్ళు చాలా యాక్టివ్గా ప్రిపేర్ అయిపోయి పట్టుకునడం జరిగింది. మనం తీసుకుని వచ్చాం. దీంట్లో వచ్చేసి 2 నేరస్తులు. దాంట్లో ఒకరు వచ్చేసి వర్కితల జంపన్న అలియాస్ జంబో, 20 years బై బర్త్ ఇక్కడే. ఆయన A2 వచ్చేసి గౌతమ్. వీళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. వీళ్ళు జులాయిగా తిరుగుతూ ఏ పనులు చేయకుండా తిరుగుతూ ఉంటారు. ఇటువంటి ఏదైనా ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కపోయి దాంతో ఎంజాయ్ చేయడం వాళ్ళది పర్ఫెక్ట్ అయిపోయింది. వీళ్ళు ఇంతకుముందు ఎవరైతే ఏమని ఉన్నాడో జంపన్న అలియాసు జంబో, ఇంతకుముందు పోలీస్ స్టేషన్ అల్వాల్లోనే 3 కేసులు అయినాయి. 3 సైక్ మోటార్ థెఫ్ట్ కేసులలో జైలు కూడా వచ్చాడు. తర్వాత మహాకాళి పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్ స్నాచింగ్ అయింది. ఇంకోటి మారేపల్లిలో ఒక బైక్ థెఫ్ట్లో అయింది. ఈ 5 కేసులలో ఆల్రెడీ జైలుకు పోయి వచ్చాడు. ఇది వీళ్ళది బ్యాక్గ్రౌండ్. వీళ్ళు ఏజ్ ఇప్పుడు ఈయన ఈ నేరాలు చేసినప్పుడు ఈయన జూనల్ ఉన్నాడు. జూనల్ కోర్టుకి పంపడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా అది ఆయన మనస్తత్వం ఇవన్నీ మార్చుకోలేదు, అట్లా తిరుగుతుంది. కాబట్టి దాన్ని కరెక్ట్ ఇంకా A2 గురించి ఇంకా తెలియదు, ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇంకా ఏదైనా కేసులో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పేసి తెలుసుకుంటాం. దీంట్లో సాక్షకంగా ప్రయత్నం చేసి తొందరగా వితిన్ ద షార్ట్ వైల్ 4 hours పట్టుకున్నందుకు వాళ్ళకి ప్రశంసా పత్రాలు రివార్డు రాయమని చెప్పేసి ఎస్ఎస్ఓ గారికి ఆయన ద్వారా మాకు వచ్చేసి సీనియర్ ఆఫీసర్ తోటి రివార్డు ఇప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.